ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో మీకు జాయిన్ కండి. కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ జీకే కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం ప్రధానంగా గమనించినట్టయితే డిఎస్సి హాల్ టికెట్ సంబంధించి ప్రధానమైన వార్త కనిపిస్తుంది. మనకు నిన్నటి నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ అయితే మరి ఇష్యూ కావడం అనేది జరిగింది వెబ్సైట్లో. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే గురువారం రాత్రి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ మీరు ఇక్కడ చూడండి, స్కూల్ ఎడ్యు తెలంగాణ.gov.inలో ఐఎస్ఎంఎస్లో హాల్ టికెట్లను అభ్యర్థులకైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది మీకు వెబ్సైట్ అడ్రస్, మీరు దాంట్లోకి వెళ్ళి మీ రిఫరెన్స్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్టయితే మీకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఆధార్ నంబర్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లు తీసుకునేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సబ్జెక్టులు మీడియం వారీగా డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్స్ని నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి కనీసం గంటన్నర ముందే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. ఇది మీరు ప్రధానంగా గమనించండి. బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే రికార్డ్ చేస్తున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు రావాలని అధికారులు ఇక్కడ సూచిస్తున్నారు. అదేవిధంగా మీ హాల్ టికెట్ మీద ఇచ్చిన కండిషన్స్ అయితే మీరు తప్పకుండా ప్రతి లైన్ టు లైన్ చదవండి. దాని ప్రకారమే మీ సెంటర్ లొకేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి, ఎక్కడుంది, నిర్ణీత టైంకి అయితే మీరు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి, చివరి మూమెంట్లో ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇక ఎగ్జామ్కి మీకు దాదాపు ఒక 1 వీక్ మాత్రమే టైం ఉంది. 18th నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ఈ 1 వీక్లో మీరు ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఇంతవరకు మీరు చదివినటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మీరు రాసుకున్న కీ నోట్స్ కావచ్చు, ముఖ్యమైన పాయింట్స్ అవన్నీ కూడా రివిజన్ చేయండి. వాటితో పాటు మోడల్ పేపర్స్ డైలీ 2 to 3 మోడల్ పేపర్స్ అయితే మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసి, ఇంకా ఏమైనా డిమెరిట్స్ ఉంటే కనుక వాటిని అయితే ఈలోపు మీరు రెక్టిఫై చేసుకొని కంప్లీట్ కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్లో ఎంత బాగా అటెండ్ చేస్తారు, ఆ టైంలో ఆ 2.5 hours ఏదైతే ఉందో మీకు చాలా కీలకమైనటువంటి టైం. ఆ టైంలో మీరు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు కరెక్ట్గా ఎగ్జామినేషన్ కనుక అటెండ్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఒక ఎంప్లాయీగా ఇక్కడ స్థిరపడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్, త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామనే వార్త మనకు ముఖ్యంగా ఈనాడు పేపర్లో కనిపిస్తుంది. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ డిఎస్సిని వాయిదా వేసే అవకాశం లేదని, త్వరలో మరో డిఎస్సి కూడా నిర్వహిస్తామని ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ స్పష్టం చేశారు. మరి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము డెఫినెట్గా మరొక డిఎస్ అయితే కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ఒక ఇండికేషన్ అయితే మనకు ఇస్తుంది. సో ఇది కూడా మరి నిరుద్యోగులకు మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఈ డిఎస్సిలో మ్యాక్సిమం మీరు వెళ్ళిపోతారు. ఇన్ కేసు ఎవరికైనా రాబోయే వాళ్ళకు కూడా ఇంకో డిఎస్సి ఉంటుందనే ఆశలు అయితే మనకి ఇక్కడ ఈ వార్త ద్వారా మనకు కలుగుతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కొక్కటి 20 ఎకరాల్లో నిర్మిస్తాము, మొదట 46 చోట్ల నిర్మిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలు మొత్తం కూడా ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. విద్యార్థుల మధ్య పోటీ పెంచేలా వీటిని తీర్చిదిద్దనుంది. ఒక్కొక్క దాన్ని సుమారు 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు ఉంటాయి. ఒక్కో సమీకృత గురుకులం కోసం దాదాపు 100 కోట్లు అయితే ఖర్చు చేస్తామని చెప్తున్నారు. తొలుత 46 నియోజకవర్గాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల్లో ఉన్న పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ స్థలాల కొరత ఉన్న నేపథ్యంలో సమీకృత గురుకులాల విధానాన్ని అయితే తీసుకొస్తుంది. మరి దీంతో భారీ మార్పులే జరగబోతున్నాయి మనకు గురుకుల ఎడ్యుకేషన్లో. ఇది ఒక వార్త మనం ఇవాళ చూడొచ్చు. ఇక మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో 10% రిజర్వేషన్స్ అంటూ మరొక వార్త. ఎవరైతే సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ప్రకటించాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్ నియామకాల్లో 10% కోటా అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్టయితే పేర్కొనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే అగ్నివీరుగా ఎంపికై మరి 4 yearsకి అందులో 25% ఏమో రెగ్యులర్ అవుతున్నారు, 75% మనకి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది కదా, అలాంటి వాళ్ళకైతే 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు.
కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లయితే తెలిపాయి. అగ్నిపథ్ పథకం చర్చనీయాంశమైన నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నయనా సింగ్, బీఎస్ఎఫ్ అధినేత నితిన్ అగర్వాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో 10% వారికి కేటాయిస్తామన్నారు. అంతేకాకుండా శారీరక సామర్థ్య పరీక్షలో కూడా వీరికి ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్తున్నారు. తొలి ఏడాది 5 సంవత్సరాలు, తదనంతరం 3 సంవత్సరాల సడలింపిస్తామని చెప్తున్నారు. త్రివిధ దళాలలో నియామకాలకు సంబంధించి జూన్ 2022లో మరి అగ్నిపథ్ స్కీమ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. 4 ఏళ్లు ముగిసిన అనంతరం సర్వీసు నుంచి తప్పుకున్న అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు లేవు. వారిలో 25% మందిని మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీసులో కొనసాగిస్తారు. మరి ఈ సందర్భంగా వారికైతే 10% రిజర్వేషన్ అనేది ఒక మంచి న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక సాక్షిలో నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష మరి వాయిదా వేయలేదు అనేది ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వచ్చే వారం నుండి ఉపాధ్యాయ నియామక పరీక్షలు అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు. చాలామంది నిరుద్యోగులు రెండింటికి కూడా పోటీ పడుతున్నారు. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక మరి నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష. ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన. కనీసం 2-3 నెలలు సమయం ఇవ్వాలనే డిమాండ్లు. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్స్ అంటూ మనకు వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. సరే, డిఎస్సి వాయిదా, గ్రూప్ 2 వాయిదా కోసం అయితే మరి నిరుద్యోగులు చాలా ఆందోళన చేశారు. కానీ గవర్నమెంట్ మాత్రం మేము జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నాము, వాయిదా వేయడం వల్ల సీరియస్ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకి నష్టం జరుగుతుంది, షెడ్యూల్ అంతా కూడా మరి డిస్టర్బ్ అయిపోతుంది. డెఫినెట్గా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ఈ ప్లాన్ అయితే మేము స్ట్రాటజీ ఏదైతే ఉందో ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తూ నిరుద్యోగులకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. ఇప్పటి నుంచి టైం టు టైం షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, షెడ్యూల్ ప్రకారం రిజల్ట్స్ ఇవ్వడము, షెడ్యూల్ ప్రకారమే అపాయింట్మెంట్స్ ఇవ్వడము అనే దాన్ని స్టిక్ అయి ఉండాలని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఎగ్జామ్స్ అయితే యాజ్ టీజ్గా జరగబోతున్నాయి. సరే, ఉన్న టైంనే మరి నిరుద్యోగులు కరెక్ట్గా ఉపయోగించుకొని మరి వాళ్ళు ఇక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. తర్వాత జాబ్ క్యాలెండర్కి ఎలాగో గవర్నమెంట్ సీరియస్గానే ప్రయత్నిస్తుంది కాబట్టి మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మరి వాయిదా వేయాలనుకుంటున్న వాళ్ళు ఇంకా మానసికంగా సిద్ధమై ఈ 2 అటెండ్ చేయండి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం డెఫినెట్గా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు మనకు ఇండికేషన్స్ ఉన్నాయి. సో వాటికైతే మీరు ప్రిపరేషన్కి రెడీగా ఉండండి. సో ఇది మనకి ఇవ్వాలన్నటువంటి ప్రధానమైన వార్తలు. అటు అగ్నివీరులకు సంబంధించి, డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.